పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకు పెంచింది. పూర్తిగా ఇప్పటికే గ్రామాన తిరిగి పూర్తి స్థాయిలో ప్రచారం కంక్లూజన్కి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్ ఆర్గనైజేషన్? నువ్వు అన్ని చోట్ల తిరుగుతున్నావా? నీకు తెలుసు ఎట్లా వన్ సైడెడ్ ఉంది పెద్దపల్లి అని నీకు తెలుసు. వన్ సైడెడ్ లేకుంటే నువ్వు నాకు అడ్వైజ్ ఇయ్యి, ఎక్కడ టఫ్ ఉన్నదో అక్కడ చేస్తాము. ప్రజలలో ఒక విశ్వాసం వచ్చేసింది. వంశీకృష్ణని గెలిపించుకుంటే మా ప్రాంత అభివృద్ధి అవుతుంది. మా ప్రాంతం ఎట్లయితే కాక సమయంలో పెద్దపల్లిలో ఎంపీగా ఉన్నట్టు ఉండెనో, వివేక్ గారు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వే ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అభివృద్ధి మా సమయంలో కావడం జరిగింది. సింగరేణి సంస్థను కాపాడడానికి జైపూర్ పవర్ ప్లాంటు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు బాల్కసుమన్ 5 సంవత్సరాలు, వెంకటేష్ నేత 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నాడా లేదా అని చెప్పి ప్రజలకు యాక్చువల్లీ వాళ్ళకు ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పాలి నేను. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఎంపీగా వ్యవహరించారో వాళ్ళ వలన మా వాల్యూ ఇంకా పెరిగింది. మేముంటే ఎంత బాగుంటుంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మనము ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి కూడా చూసుకుంటే చాలా మంచి స్పందన ఉంది. మొదలు కొందరు ఎంఆర్పిఎస్ వ్యతిరేక కానీ బిలీవ్ చేయరు ఎంత పాజిటివ్గా ఉందంటే అన్ని చోట్ల కూడా. నిన్న కూడా చాలా పెద్ద బహిరంగ సభ ఎంఆర్పిఎస్ నుంచి కింది స్థాయిలో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేత కాని సంఘం కూడా వాళ్ళు 10 సంవత్సరాలు చిన్నయ్య ఎమ్మెల్యే, ఎంపీ వెంకటేష్ నేత ఏం చేయలేదు వాళ్ళకు. కానీ నేను 3 నెలల్లోనే నేత కాని కార్పొరేషన్, నేత కాని చైర్మన్ చేస్తానని సీఎంఏ ప్రకటించినారు. ఇంకా నేను వారికి కట్టుబడి ఉన్నా. వారికి ఏదైతే భవనం కట్టియాలో, వారికి ఏదైతే మద్దతు చేయాలో, ఎంఆర్పిఎస్కి ఏదైతే లెదర్ ఇన్స్టిట్యూషన్ మందమరిలో చెప్పాను ఇవన్నీ కూడా చేపించే బాధ్యత నాది. ఎందుకంటే మొన్న ప్రజలు 5 సంవత్సరాల గురించి మమ్మల్ని ఎలక్ట్ చేస్తున్నారు. మేమే ఉంటాం ఇక్కడ, మేమే పని చేస్తాము. ఆ విశ్వాసం ఉంది ప్రజలకు. అందు గురించి భారీ మెజారిటీతోని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. నేను రోడ్ షోలో కేసీఆర్ నేరుగా ధనవంతుడు కావాలా కార్మికుడు కావాలా అని అడిగిన పరిస్థితి. చాలా క్లోజ్గా కేసీఆర్ని చూసారు. పార్టీలో కూడా కేసీఆర్కి సడన్లీ గుర్తొస్తుందా నేను ధనవంతుడని? నన్ను మంచిగా వాడుకున్నాడు. నేనే తెలంగాణ ఉద్యమంలో మంచిగా పైసలు ఖర్చు పెట్టినా, అన్నీ చేసిన నేనే వారికి పైసలు ఇచ్చిన. అంటే నాకు ఒక తపన ఉండే, తెలంగాణ రావాలని తపన ఉండే. ఆ రోజులలో ఈ ఉద్యమం కొనసాగాలని అందరూ మర్చిపోతున్నారు ఒక విషయం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే చనిపోయినారో అందరికీ లక్ష రూపాయలు ఇచ్చిన నేను. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఊపిరిపోయడానికి అప్పుడు అంతా ఆంధ్ర మీడియా ఉండే. నేను ఒక మీడియా ఛానల్, ఒక రిస్క్ తీసుకొని ఒక మీడియా ఛానల్ పెట్టి V6 న్యూస్, వెలుగు పేపరు తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన. అర్థమైందా? మేమిక్కడ మా సొంత పైసలతోనే ఖర్చు పెట్టుకుంటున్నాం. ఈ నాయకులు ఎవరైతే వచ్చారో అదే కరెక్ట్ అన్నాడు కేసీఆర్. నాయకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కేవలము సంపాదన కోసం. మీరు కొప్పులీశ్వర్ అసెట్స్ తీసుకోండి, ఆయన కార్మికుడు కొడుకు అంటున్నాడు. ఆయనకు జీతం ఖాళీ మినిస్టర్గా జీతం వచ్చింది, ఎమ్మెల్యేగా జీతం వచ్చింది. ఇన్ని ఆస్తులు ఎట్లా పెరిగినాయి? నేనైతే ఒక 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేసిన గవర్నమెంట్కి. అర్థమైందా? ఈడీ రేడ్ అయినప్పుడు కూడా ఏం పీక్కోలేదు. సారీ టు యూజ్ దిస్ వర్డ్, కానీ ఎవరు ఏం పీక్కోలేరు. నేను ఎందుకంటే చట్టం ప్రకారంగా ప్రజలకు న్యాయం ఏదైతే అవుతుందో నా సొంత పైసలతోని 2,000 బోర్వెల్స్ వేయించాను, 2,000 స్కూల్స్కి ఫర్నిచర్ ఇచ్చాను, స్కూల్ టీచర్స్కి మారుమూల ప్రాంతాలలో టీచర్స్ జీతాలు ఇచ్చాను. అంటే ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. లేకుంటే 22 రోజులలో బాల్కా సుమన్ ఏదైతే టాప్ 5 సీట్స్ ఉండే టీఆర్ఎస్కి, కేటీఆర్ చాలా చోట్ల చెప్పాడు ఆ సీట్ అయితే డెఫినెట్ గెలుస్తామని. కానీ నాకు ఒక ఛాలెంజ్ ఉండే, ఏ దమ్ము ధైర్యం ఉంటే వివేక్ని కొట్లాడమని. అంటే మిషన్ ఆఫ్ 22 డేస్ అది కేవలం ప్రజల ప్రేమ కాకా కుటుంబం పైన ఏదైతుందో, కాకా కుటుంబం సభ్యులందరూ కూడా ప్రజాసేవ కోసం వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజాసేవ కోసం కాదు, ప్రజలు గమనిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
అట్లనే వంశీకృష్ణ కూడా కాకా నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా? నీకు నువ్వు సర్వే చేసుకోయా, నేను ఆయన ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మినిమం 2 lakhs మెజారిటీ ఉంటుంది. శ్రీధర్ బాబుకు వారు ఛాలెంజ్ ఇచ్చారు, దీన్ని పెంచాలని చెప్పారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఎమ్మెల్యేస్. డెఫినెట్లీ బిగ్ మెజారిటీతోని వంశీ గెలుస్తారు. ఇది పరిస్థితి. ప్రధానంగా నేను ఎప్పుడు గుర్తుకొచ్చానా ధనవంతున్నని, అంతకుముందు ఉద్యమంలో ఉన్నప్పుడు నేను ఏం చేశానో కేసీఆర్కు తెలియదా అని నేరుగా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మేము ముందంజలో ఉన్నాం. 2 లక్షల పైచీలకు మెజార్టీ సాధించడమే మా ప్రధాన లక్ష్యమని ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను 30,000 కోట్లు ట్యాక్స్ పే చేశాను, మరి అదే కొప్పులీశ్వర్కు ఇన్ని ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయని సూటిగా ఆర్టీవీ ద్వారా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది.